పెట్రోల్ కొరత ఏం లేదండి. మనకు ఆల్మోస్ట్ కొంచెం గ్యాస్ కొరత వచ్చిండే కదా, దానివల్ల ఇది కూడా పెట్రోల్ కూడా కొరత రావచ్చు అని కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో ఏమవుతుందంటే ఎక్కువ వేసేసుకుంటున్నారు. అవసరం ఉన్న దాన్ని బట్టి వేసుకుంటే అయిపోతుంది. పెట్రోల్ మస్తుంది, ఎవరు భయపడే అవసరం లేదు. పెట్రోల్ అయితే బాగానే ఉంది, నాకే సప్లై బాగానే వస్తుంది. కస్టమర్లు కూడా అనవసరం అందరికి ఇబ్బంది పెట్టేస్తున్నారు. అవసరం ఉన్నంత వేసుకుంటే అయిపోతుంది. ఓకే, పెట్రోల్ ఇబ్బంది అయితే ఏం లేదండి, సప్లై బాగానే ఉంది. మేమైతే సర్వీస్ అయితే ఇస్తున్నాము, కాకపోతే జనాలు కొంచెం ఎక్కువ వచ్చే వరకు మాకు కూడా కొంచెం సర్వీస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అయినా చేస్తున్నాము, సప్లై ఇస్తున్నాం. ఏం ఆపట్లేదు, 24 hours సర్వీస్ ఇస్తున్నాం, 24 hours సప్లై కూడా ఇస్తున్నాం. నమస్తే సార్. కొరత అనేది లేదండి. పబ్లిక్ ఎగడబడడం వల్లే కొరత వస్తుంది. పబ్లిక్ ఎక్కువ పర్సెంట్ రావడం వల్ల, సేల్ ఎక్కువ కావడం వల్ల డిపోలో కూడా స్ట్రెంత్ లోడ్లు కూడా తక్కువ వస్తున్నాయి. పబ్లిక్ సమానంగా పోసుకుంటే ఇక్కడ కొరత ఏం లేదండి. అంత పోసుకుంటే ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. యుద్ధంతో దీనికి ఎఫెక్ట్ ఏం లేదండి. వచ్చే ప్రొడక్ట్ వస్తూనే ఉన్నది. పబ్లిక్ అవేర్నెస్ లేకపోవడం వల్ల, బాగా ఎక్కువ పెట్రోల్ పోసుకోవడం వల్ల, జనాలు జామ్ అవ్వడం వల్ల పెట్రోల్ పంపులలో అట్లా ఇబ్బంది పడుతున్నాము. పోయానికి అయినా స్టాక్ ఉన్నా కూడా, స్టాక్ లేని కాడ అంటే చెప్పలేము. ఇక వాళ్ళు క్రెడిట్లు ఏమన్నా ఐఓసి, బీపీసీ, హెచ్పీసీ వాళ్ళు తీసేసింది కదా. సో దానివల్ల ఏమన్నా వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. 10%, 90% అంత స్టాక్స్ ఉంటాయి. బట్ ఒక్క పంపు బంద్ ఉంటే 10 పంపుల మీద ఎగబడడం వల్ల కూడా ఈ ప్రాబ్లం జరుగుతుంది సిటీలో. పెట్రోల్ ఏం కొలతలేదు, డీజిల్ ఏం కొలతలేదు, అంత సప్లై బరాబరే ఉంది. ఎగబడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ పర్సెంట్ పోసుకొని పోవడం వల్ల ట్యాంకులు రావడం పోవడంలో లేట్ అయ్యి ఇబ్బంది అవుతుంది అంతే.